అండర్-19 ప్రపంచ కప్ లో టీమిండియా రికార్డులు కంటిన్యూ అవుతున్నాయి. ఆరోసారి ప్రపంచ కప్ ను ముద్దాడి రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్ పై తిరుగులేని విజయంతో ప్రపంచ కప్ ను గుప్పిట పట్టుకుంది. అండర్-19 ప్రపంచ కప్ లో తమను తిరుగులేదని నిరూపించింది. వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన యువ భారత్ కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టోర్నీ విజేత టీమిండియాకు 7.5 కోట్ల భారీ ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. అండర్-19 ప్రపంచ కప్ లో టీమిండియా సత్తా చాటింది. ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకుంది. 10 సార్లు ఫైనల్ చేరితే 6 సార్లు విశ్వ విజేతగా నిలిచింది. అండర్-19 లో తమకు ఎదురు లేదని మరోసారి చాటి చెప్పింది. జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగిన 2026 అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రికార్డు స్థాయిలో 6సారి విశ్వ విజేతగా నిలిచింది టీమిండియా. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 411 భారీ స్కోర్ చేసింది. దీంతో 412 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన ఇంగ్లాండ్ 40.2 ఓవర్లో 311 పరుగులకే కుప్పకూలడంతో వరల్డ్ కప్ భారత్ వశమైంది. వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ తో స్కోర్ ను పరుగులెత్తించాడు. ఇందులో 15 సిక్స్లు 15 ఫోర్లతో 175 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ లో వేగవంతమైన సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. 412 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా బాగానే పోరాడింది. కానీ భారత్ దెబ్బకు ఆ జట్టు 311 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ ఆటగాడు కెలెబ్ ఫాల్కనర్ ఒంటరి పోరాటం చేస్తూ 67 బంతుల్లో 115 పరుగులు చేశాడు. తాజా ప్రపంచ కప్ విజయంతో భారత్ అండర్-19 క్రికెట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన టీమిండియా ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టు టీమిండియానే. 2000 సంవత్సరంలో తొలిసారి అండర్-19 టైటిల్ నెగ్గిన టీమిండియా ఆ తర్వాత 2008, 2012, 2018, 2020, 2022 ఎడిషన్స్ లో విజేతగా నిలిచింది. ఈ సీజన్ కాకుండా మొత్తం 9 సార్లు ఫైనల్ చేరితే అందులో 6 సార్లు టైటిల్ సాధించగా 4 సార్లు రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2000 వర్సెస్ శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2006లో పాకిస్తాన్ చేతిలో 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2008లో సౌత్ ఆఫ్రికాపై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. 2012లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2016 వెస్టిండీస్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 2018లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 2020లో బంగ్లాదేశ్ చేతిలో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 2022లో ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2024లో ఆస్ట్రేలియా చేతిలో 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అండర్-19 విశ్వ విజేతగా నిలిచిన కుర్రాళ్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టోర్నీ విజేత టీమిండియాకు 7.5 కోట్ల భారీ ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నీలో యువ భారత్ అద్భుతంగా ఆడిందని, ఒక్క ఓటమి లేకుండా ఛాంపియన్ గా నిలవడం గొప్ప విషయమని బీసీసీఐ అధ్యక్షుడు దేవజిత్ సైకియా ప్రశంసలు కురిపించారు. అండర్-19 నెగ్గిన టీమిండియాపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. వరల్డ్ కప్ నెగ్గిన అండర్-19 జట్టు పట్ల గర్వంగా ఉంది అన్న ఆయన, మన యువ జట్టు టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా ఆడి అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించింది అన్నారు.